శంకర్ 3 years వెయిట్ చేశా. ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా మిగిలాడు. ఇవనా? ఆగు, చెప్పు, నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్. సరే, నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలిముద్రలు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకొని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores? 25 కోట్ల? ఎస్. ఇవి 15 crores తీసుకో. మిగతా 10 crores పేపర్స్ ఇచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ క్యాష్ అంతా ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో. మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షలా? కోట్లు. ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరూ లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులేండి సార్, సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది. నా అలాగా. ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏంటి శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లయన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానాలు అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకర్ బాబు. సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తెందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదురా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే, టైం అవుతుంది, సార్ రెడీ చేసుకో. అదండి. ఓ పదండి పదండి. ఏమైంది శంకర్ బాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి. షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నువ్వు శంకర్. ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదెల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి. నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా, వ్యవసాయం బతుకుద్ది. అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్పా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా స్వామి. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్పా. నాన్న చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరం